బాగా డబ్బున్న ఒక కోటీశ్వరుడి ఇంట్లో ఒక 50 సంవత్సరాల పెద్దావిడ పనిచేస్తుంది. ఆమె చాలా నమ్మకంగా పనిచేస్తుంది. ఒక 20 సంవత్సరాలుగా పనిచేస్తుంది వాళ్ళ దగ్గర. అయితే వాళ్ళ పాప పెళ్లి కుదిరింది. అది చెప్పడానికి వెళ్లి వాళ్ళ యజమానితో ఇలా అని చెప్పింది. "అమ్మ మా పాప పెళ్లి కుదిరింది. ఎలా అయినా సరే మీరు రావాలి దయచేసి" అని బతిమలాడింది. వెంటనే ఆవిడ "లేదమ్మా నేనొస్తాను. నువ్వు ఎప్పటినుంచో మా దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నావు కదా!" అని చెప్పింది. తర్వాత ఈవిడ ఇంటికి వెళ్లి మా యజమాని మా పాప పెళ్ళికొస్తానంది కదా! ఒక మంచి చీర పెట్టాలావిడకి అని చెప్పేసి మంచి షోరూమ్‌కి బ్రాండెడ్ షోరూమ్‌కెళ్ళి అక్కడ చెప్పిందన్నమాట. "నేనిలా మా యజమానికి చీర కొనాలి అనుకుంటున్నాను. మంచిది చూపించండి. ఎక్కువ ఖరీదయింది. అలాగే చాలా మంచి చీర ఇవ్వండి" అని చెప్పింది. అదే షోరూమ్‌కి వాళ్ళ యజమాని కూడా వచ్చింది. వచ్చి "ఒక చీర చూపించండి. నా దగ్గర పనిచేసే ఆమెకు తక్కువ కాస్ట్‌లో చూపించండి. చీప్‌ది సరిపోతుంది" అని చెప్పింది. ఈ కథను బట్టి ఏమర్థమవుతుంది? కొంతమంది డబ్బులో ధనికులయ్యుండొచ్చు. కోటీశ్వరులయ్యుండొచ్చు. కొంతమంది మనసుల ద్వారా కోటీశ్వరులవుతారు. చిన్న కథ. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి.